తడిసి మోపెడు. ఈ సామెత మనం చాలాసార్లు వింటుంటాం కదా, కాని ఈ మాట ఎలా పుట్టిందో తెలుసా? దానికి మూలం ఒక గాడిద కథ. అనగనగా ఒక ఊర్లో ఒక ఉప్పు వర్తకుడు ఉండేవాడు. తన గాడిదపై ఉప్పు మూటలు వేసుకుని దగ్గర్లోని సంతకు అమ్మడానికి వెళ్లేవాడు. దారి మధ్యలో ఒక చిన్న వాగు దాటాల్సి వచ్చేది. ఒకరోజు వాగు దాటుతుండగా గాడిద అనుకోకుండా నీళ్లలో జారి పడిపోయింది. ఉప్పు మూటలు తడిసిపోయాయి. నీళ్లలో తడవటంతో మూటల్లోని ఉప్పు కొంత కరిగిపోయింది. భారం తగ్గిపోయింది. గాడిదకు శ్రమ తగ్గింది. అది చాలా ఆనందపడింది. నీళ్లలో పడితే భారం తగ్గిపోతుందన్నమాట అని గాడిద గ్రహించింది. అప్పుడు దానికి ఒక కపటాలోచన పుట్టింది. అప్పటినుంచి ప్రతిసారి వాగు దగ్గరికి రాగానే ఆ గాడిద కావాలనే నీళ్లలో పడిపోసాగింది. ఉప్పు కరిగిపోయేది, భారం తగ్గిపోయేది. గాడిద తన తెలివితేటలకు తానే మురిసిపోయింది. కాని వర్తకుడు ఈ విషయం ఎట్టకేలకు గ్రహించాడు. వర్తకుడు గాడిదకు బుద్ధి చెప్పాలి అనుకుని మరుసటి రోజు ఉప్పు బదులు పత్తి మూటలు ఎక్కించాడు. గాడిద మాత్రం వాగులో పడితే మళ్లీ భారం తేలికవుతుంది అని అనుకుంది. ఎప్పటిలాగే వాగు దగ్గరికి రాగానే గాడిద మళ్లీ కావాలనే నీళ్లలో పడిపోయింది. కాని ఈసారి కథ తలకిందులైంది. పత్తి నీళ్లు పీల్చుకుంది. భారం మరింత పెరిగిపోయింది. లేవడమే కష్టమైపోయింది. తేలికవుతుందనుకున్న భారం తడిసి మోపెడయింది. ఈ కథ నుంచే తడిసి మోపెడు అనే సామెత వచ్చిందని అంటారు.